ఒక స్టూడెంట్ సడన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు జీప్ వేసుకుని ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. జీప్లో ఎక్కించుకున్నారు. ఇద్దరు దొంగలు ఏం మాట్లాడుకుంటున్నారబ్బా అని పోలీసులు వాళ్ళ వైపు ఒక కన్నేసి ఉంచారు. వంశీకి సైలెంట్గా ఉండడం నచ్చగా విజయ్తో సొల్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. స్టెప్స్ టు ఫాలో బిఫోర్ ఏ వీడియో మేకింగ్ అనే కాన్సెప్ట్ని విజయ్కి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఒక బిగినర్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏమేం ఫాలో అవ్వాలి, ఉండాల్సిన బేసిక్ సెటప్ ఏంటి అనగానే జీప్లో ఉండే పోలీస్ డ్రైవర్ హార్న్ కొట్టాడు. ఆ ఫస్ట్ హార్న్ సౌండ్తో వంశీ ఫస్ట్ పాయింట్ చెప్పడం స్టార్ట్ చేశాడు. మన ఫస్ట్ హార్న్ వచ్చేసి టాపిక్ అండ్ పర్పస్. నీ వీడియో అనేది నువ్వు క్లియర్గా మెన్షన్ చేయకుండా ర్యాండమ్గా చెప్తే వ్యూవర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక వీడియో తీస్తున్నావు. ఎలా అంటే ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూపిస్తూ, ఇంకొకసారి బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంకొకసారి షుగర్ లెవెల్స్ గురించి మాట్లాడుతూ వీడియో తీస్తే చూసే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ నువ్వు స్టార్టింగ్లోనే నీ వీడియో పర్పస్ చెప్పేస్తే ఆడియన్స్ ఆ టాపిక్ మీద స్టిక్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియోలో నేను హౌ టు మేక్ టీ ఇన్ 2 minutes అని స్టార్ట్ చేసా అనుకో, నీ వీడియో సింపుల్గా, స్ట్రైట్గా, సింపుల్గా ఫాలో అయ్యేలా ఆడియన్స్కి అర్థమవుతుంది. అండ్ నీ మెసేజ్ అనేది వీడియోలో క్లియర్గా కన్వే అవుతుంది. ఈలోపు పోలీస్ డ్రైవర్ సెకండ్ హార్న్ వేశాడు. సో మన సెకండ్ హార్న్ వచ్చేసి స్క్రిప్ట్ అవుట్లైన్ రెడీ.